హిందూ హెరిటేజ్ ఛానల్కి స్వాగతం. మన జీవితంలో ప్రతి మనిషికి సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. కొన్ని సమస్యలేమో మనిషిని కలవర పెడుతూ ఉంటాయి, కొన్ని మన లక్ష్యాన్ని మళ్లించి వేస్తూ ఉంటాయి. కానీ ప్రతి సమస్యకు కూడా ఒక పరిష్కారం అనేటువంటిది ఉంటుంది. అయితే ఆ సమస్యకు పరిష్కారం మనలోనే ఉంది. ఆ పరిష్కారాన్ని తెలుసుకోవడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి మార్గము. ధ్యానం అనేటువంటిది మనస్సుని స్థిరపరిచేటువంటి, ఆంతరంగిక ఆనందాన్ని కలిగించేటువంటి శక్తివంతమైనటువంటి సాధన. ప్రాచీన కాలం నుంచి ఋషులు, యోగులు ధ్యానాన్ని తమ జీవన విధానంగా అనుసరించి దాని యొక్క శక్తిని, అంటే ధ్యానం యొక్క శక్తిని మనందరికీ కూడా చాటారనమాట. పరమశివుడు ఇప్పుడు కైలాసంలో ధ్యానం చేస్తూ ఉంటారు. సో మనం కూడా ఆ ధ్యాన సాధన చేయడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని ఆధ్యాత్మిక శక్తిని పొందవచ్చు. ఇది అసలు ధ్యానం అంటే ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ధ్యానం అనేటువంటిది ఆలోచనలపైన నియంత్రణ సాధించడం ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని దైవత్వాన్ని అనుభవించడం అన్నమాట. ఇది కేవలం మౌనంగా ఉండడం మాత్రమే కాదు, అంతర్ముఖంగా ప్రయాణించేటువంటి ఒక సాధన. ఈ ధ్యానం చేయడం ద్వారా చాలా రకాలైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. ధ్యానం చేయడం ద్వారా మనస్సు ప్రశాంతంగా మారుతుంది, ఆందోళన, భయం అనేటువంటి తగ్గిపోతాయి, ఏకాగ్రత పెరుగుతుంది, శక్తివంతంగా, ఉత్సాహంగా మారి మనస్సు అశాంతి అనేటువంటిది తొలగిపోతుంది అన్నమాట. మన ఆలోచనల పట్ల స్పష్టంగా ఉండగలుగుతాము. ఈ విధంగా మానసిక పరంగా ఎంతో ప్రయోజనాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా పొందవచ్చు. అదేవిధంగా శారీరక పరంగా కూడా ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి బిజీ షెడ్యూల్ లైఫ్స్ లో ఎక్కువ ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. అటువంటి ఆ ఒత్తిడిని తగ్గించడానికి ఈ ధ్యానం అనేటువంటిది ఎంతో ఉపయోగపడుతుంది. రక్తపోటు క్రమబద్ధీకరింపబడుతుంది, నిద్ర కూడా మెరుగవుతుంది. సరైనటువంటి నిద్ర పోయినట్లయితే అదే ఆరోగ్యానికి సగం ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి నిద్రను మెరుగుపరచడానికి ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆలోచనల పట్ల క్లారిటీ పెరిగి నిజమైనటువంటి లక్ష్యాన్ని గుర్తించి సరైనటువంటి మార్గం ఎన్నుకోగలము. ధ్యానం ద్వారా ఆత్మ నిగ్రహాన్ని పొంది ఉధృతమైనటువంటి భావోద్వేగాలు నియంత్రించి హఠాత్ నిర్ణయాలు, అంటే స్పీడ్ నిర్ణయాలు చేయడం అనేటువంటిది నివారించగలుగుతాం అన్నమాట. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి మనోబలాన్ని ఈ ధ్యానం ద్వారా మనం పెంచుకోవచ్చు అన్నమాట. ధ్యానం అనేటువంటిది సమస్యల నుంచి పారిపోవడం కాదు. అవి సమస్యలు అనేటువంటి మన ఎదుట నిల్చున్నా మనపై ప్రభావం చూపకుండా ఉండడానికి మన మనస్సును శక్తివంతంగా మార్చుకోవడం ద్వారా, నిత్యం ధ్యాన సాధన చేయడం ద్వారా మనలో ఆత్మబలం అనేటువంటిది పెరిగి ప్రతి సమస్యకు సమాధానము మనలోనే ఉంది అనేటువంటిది మనం గ్రహించగలుగుతాం అన్నమాట. ధ్యానం చేయడం వల్ల భగవంతుడి చైతన్యాన్ని మనం అనుభవించగలము. అదేవిధంగా జీవితం పైనే ఒక స్పష్టత పెరుగుతుందన్నమాట. మరి ఇంత పవిత్రమైనటువంటి, ఇన్ని ప్రయోజనాలను చేకూర్చేటువంటి ఈ ధ్యానాన్ని ఎలా చేయాలి అనేది చూసినట్లయితే, ఎక్కడైనా ప్రశాంతమైనటువంటి, పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో పద్మాసనంలో గాని, సుఖాసనంలో గాని కూర్చొని మెల్లగా లోతుగా శ్వాస తీసుకుంటూ శ్వాస పైన మాత్రమే దృష్టి పెట్టండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అటువంటి ఆలోచనలను గమనిస్తూ ఉండాలి. ఏ ఆలోచనలు వచ్చినా ఆ ఆలోచనలను గమనిస్తూ మళ్ళీ శ్వాసపైకి దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆలోచనల వెంట ప్రయాణించకూడదు. ఈ విధంగా నిశ్చలంగా 10 నుంచి 15 నిమిషాలు కనుక ప్రతిరోజు ధ్యానం చేసుకున్నట్లయితే మనలో ఉండేటువంటి, నిశ్శబ్దంలో ఉండేటువంటి ఆ శక్తిని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి సమాధానం కూడా మన అంతరంగంలోనే ఉంది. ధ్యానం ద్వారా మన సమస్యలన్నిటికీ పరిష్కారం మన అంతరంగం నుంచే పొందేటువంటి శక్తి మనం పొందగలుగుతాం అన్నమాట. ఇది రోజు గనక సాధన చేసినట్లయితే అద్భుతమైనటువంటి మార్పులు మనం అనుభవించవచ్చు. మరి ఈ ధ్యానాన్ని చేయడానికి అత్యున్నతమైనటువంటి లేదా ఉత్తమమైనటువంటి సమయం ఏది అనేది గనక చూసినట్లయితే, బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది అత్యంత పవిత్రమైనటువంటి కాలము.
బ్రహ్మముహూర్తం అంటే సూర్యోదయానికి ముందు 1:36 ముందు ఉండేటువంటి సమయాన్ని బ్రహ్మముహూర్తంగా చెప్తారు. సాధారణంగా ఉదయం 3:30 నుంచి 5:30 మధ్యలో ఈ బ్రహ్మముహూర్త కాలంగా చెప్పబడుతూ ఉంటుంది. ఈ సమయంలో ధ్యానం చేసుకున్నట్లయితే మనం ఎక్కువ ప్రయోజనాన్ని పొందగలుగుతాం అన్నమాట. కాబట్టి ప్రియ ఆత్మబంధువులారా, తెలుసుకున్నాం కదా ధ్యానం గురించి. ధ్యానం అంటే బయటికి చూడడం కాదు, అంతర్ముఖంగా వెళ్ళడం. ప్రతిరోజు కొద్ది క్షణాలు ధ్యానం చేయండి. ధ్యానం చేయడం ద్వారా ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఎంతో ఉత్తమంగా మారగలరు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే